నమస్కారం అండి, నా పేరు రవితేజ్. ఈరోజు మనం వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను మా ఫ్రెండ్ ప్రసాద్ ఇద్దరం కలిసి చిరంజీవి దాబా అని చెప్పి నల్లగండలో హైదరాబాద్లో డాబా ఒకటి ఓపెన్ చేసామండి. చిరంజీవి దాబా అంటే చిరంజీవి గారు పేరు పెట్టి చిరంజీవి గారి థీమ్తో మనం ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యన చిరంజీవి గారి పేరు వాడకూడదు, మిస్యూజ్ చేయకూడదు అని చెప్పి ఒక 50-60 మందికి అయితే నోటీసులు వెళ్ళడం జరిగింది. అందులో మా పేరు కూడా ఉందండి. కోట్ల మంది అభిమానులు ఉన్న చిరంజీవి గారికి నేను ప్రసాద్ కూడా డై హార్డ్ ఫ్యాన్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. ఆయన మీద ఉన్న ఇష్టంతోనూ మనం చిరంజీవి దాబా అని చెప్పి పెట్టడం జరిగింది. అది వాస్తవం. అయితే మా 100% కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, ఈ విషయం చిరంజీవి గారు తెలిస్తే చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, చాలా మంచిగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పి మేము అనుకున్నాం. మాకు ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో చిరంజీవి గారి టీంని అప్రోచ్ అవ్వడం జరిగింది. మా లవ్ టువర్డ్స్ చిరంజీవి గారిని చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈ విషయాన్ని చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. చిరంజీవి గారు వెంటనే రియాక్ట్ అవుతారని చెప్పి మేము అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వెంటనే వాళ్ళ టీంని మా దగ్గరికి పంపించి, మా దగ్గర ఎటువంటి తప్పు జరగట్లేదు, చిరంజీవి గారి పేరుని ఏ రకంగా మిస్యూజ్ చేయట్లేదు అని చెప్పి అర్థం చేసుకుని హీ గేవ్ అస్ 100% కాన్ఫిడెన్స్. యథావిధంగా మేము ఇప్పుడు ఎలాగైతే చిరంజీవి దాబా నల్లగండలో హైదరాబాద్లో రన్ చేస్తున్నామో అదే విధంగా రన్ చేసుకోమని ఆయన మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అయితే ఈ విషయం, ఈ కంప్లీట్ సీన్ ఏదైతే జరిగిందో ఆయన చాలా చిన్న విషయం అయి ఉండొచ్చండి, కానీ బీయింగ్ ఎ వర్డ్ కమింగ్ ఫ్రమ్ చిరంజీవి గారు ఫర్ మీ కానీ ఫర్ ప్రసాద్ కానీ ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండి. ఆయన చూపించిన రెస్పాన్స్ వెంటనే, అరే మీరు బాగా